హిట్ మ్యాన్ ను వణికిస్తున్న సాధారణ ఇండియన్ బౌలర్ 47 బాల్స్ 6 సార్లు అవుట్. క్రికెట్ ప్రపంచంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరు వింటేనే బౌలర్లకు వణుకు పుడుతోంది. టెస్టులు, వన్డేలు ఏదైనా సరే కళ్ళు చెదిరే సిక్సర్లు, మెరుపు బౌండర్లతో పరుగులు వందలు పారించడం రోహిత్ స్టైల్. ఐపీఎల్లో కూడా ఏకంగా 7,164 పరుగులు చేసే రికార్డులు సృష్టించాడు. కానీ గ్రౌండ్లో సింహంలా చెలరేగిపోయే ఆ హిట్ మ్యాన్ ను ఒకే ఒక ఇండియన్ బౌలర్ ఐపీఎల్లో తిప్పలు పెడుతున్నాడు. ఒక టాప్ క్లాస్ బ్యాటర్ ఒక సాధారణ బౌలర్ చేతిలో ఇలా ఇరుక్కుపోవటం చూస్తే క్రికెట్ పండితులు కూడా షాక్ అవుతున్నారు. ఎవరా బౌలర్? ఏంటో షాకింగ్ రికార్డ్. ఆ బౌలర్ మరెవరో కాదు, స్వింగ్ కింగ్ సందీప్ శర్మ. ఐపీఎల్లో వీళ్ళిద్దరి మధ్య పోరు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో సందీప్ శర్మ వేసిన 47 బంతులను రోహిత్ ఎదుర్కొన్నాడు. అందులో హిట్ మ్యాన్ చేసిన పరుగులు ఎన్నో తెలుసా? కేవలం 38 పరుగులే. అవును, సిక్సర్ల కింగ్ రోహిత్ స్ట్రైక్ రేట్ సందీప్ బౌలింగ్లో కేవలం 80.85 మాత్రమే. T20 క్రికెట్లో ఇది చాలా దారుణమైన స్ట్రైక్ రేట్ అని చెప్పాలి. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 47 బంతులో రోహిత్ ఏకంగా 30 డాట్ బాల్స్ ఆడాడు. అంటే సందీప్ బౌలింగ్లో బ్యాట్ కదపడానికి కూడా రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు అనమాట. అంతేకాదు సందీప్ బౌలింగ్లో రోహిత్ ఏకంగా 6 సార్లు అవుట్ అయ్యాడు. దీంతో రోహిత్ సగటు 6.33కి పడిపోయింది. సందీప్ వేసే పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్, ఆ అద్భుతమైన స్వింగ్ రోహిత్ను కట్టడి చేస్తూ వస్తున్నాయి. ఒక లెజెండరీ బ్యాటర్కు ఇలాంటి గణాంకాలు ఉండటం నిజంగా రేర్. మరి భవిష్యత్తులో ఈ రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తాడా, లేక సందీప్ శర్మ తన డామినేషన్ను ఇలాగే కంటిన్యూ చేస్తాడా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి.